అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, కొడుకు కోడలు బయటికి వెళ్ళిపోతే తానొక్కతే ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతున్నానని బాధపడుతూ ఉంటే ఆ తల్లి ఏం కోరుకుంటుందో అర్థం చేసుకోలేని కొడుకు ఆ తల్లి ప్రేమను అవమానించి ఆశ్రమంలో చేర్పించడానికి సిద్ధపడ్డాడు. అలాంటి కొడుక్కి ఆ తల్లి విధించిన శిక్ష ఏంటి, ఆవిడ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు అవమానం. రచించిన వారు హోతా పద్మినీదేవి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. నేను కార్ డ్రైవ్ చేస్తూనే నా పక్క సీట్లో కూర్చున్న అమ్మని చూశాను. అమ్మ తల బాగా దించుకొని డోర్ వైపు ఒదిగిపోయి కూర్చొని ఉంది. ఆవిడ క్షణానికొకసారి కొంగుతో కళ్ళు ఒత్తుకోవటం చూస్తే ఆవిడ ఏడుస్తోందని నాకు అర్థమైంది. కానీ నాకు చిరాగ్గా అనిపించింది. ఇప్పుడేం కొంప మునిగిపోయిందని ఆ ఏడుపు? నేను నా భార్య రాణి బయటికి వెళ్తే ఒంటరిగా ఉండలేనంటోందని, ఆవిడకి తన వయసు వాళ్లతో కాలక్షేపం అవుతుందనే కదా నేను ఈ నిర్ణయం తీసుకుని ఆవిడ్ని వృద్ధాశ్రమంలో చేర్చే ఏర్పాటు చేశాను. అయినా అమ్మ ఉండబోయే ఆ శాంతి ఆశ్రమం ఏమంత దూరభారమని, ఆవిడ నన్ను చూడాలని ఉందని ఒక్క ఫోన్ చేస్తే కారులో ప్రయాణం చేస్తే గంటన్నరలో ఆవిడ ముందే ఉంటాను అంటూ నేను తల తిప్పి ఒక్కసారి అమ్మ ముఖాన్ని చూశాను. ఆమె చెక్కిళ్లపై అశ్రుధారలు ఈసారి స్పష్టంగా కనపడ్డాయి. నాకు అసహనంతో కూడిన ఏహ్యతాభావం కలిగింది. అయినా మరో గంటలో ఈ బరువుని వదిలించుకోబోతూ నా అసహనాన్ని ప్రదర్శించటానికి ఏదో అడ్డొచ్చింది. సాధ్యమైనంత మృదుత్వాన్ని, లాలనని స్వరంలో అరువు తెచ్చుకొని ఇలా అన్నాను. అమ్మా, నేను రమణి ఆఫీస్కి వెళ్తే నువ్వొక్కత్తివే ఇంటి దగ్గర ఉండలేవు. ఏ పార్టీలకో డిన్నర్లకో వెళ్ళొస్తే ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకుంటాం. నిన్ను ఈ వయసులో ఒంటరిగా ఆ ఫ్లాట్లో ఉంచటం ఇష్టం లేకనే నిన్ను ఈ ఆశ్రమంలో చేర్పించాలని నేను రమణి నిశ్చయించుకున్నాం. అయినా నిన్ను చూడ్డానికి వారానికొకసారి నేను వస్తూనే ఉంటానుగా అంటున్న నా మాటలకు అమ్మ దుఃఖం మరింత ఉధృతమైంది. చిరాగ్గా చూశాను. ఏమిటమ్మా, ఎందుకేడుస్తున్నావు? ఇప్పుడు నిన్ను నేనేదో జైలుకు పంపించినట్లుగా చెప్తే అర్థం చేసుకోవేం? ఉద్యోగం కోసం నేను రమణి బయటికి వెళ్ళి తీరాలి. 4 రోజులకొక పార్టీ, వారానికొక డిన్నరు తప్పవు. మొన్నటికి మొన్న న్యూ ఇయర్ పార్టీ నాడు మేము రాత్రి 2 దాకా ఇంటికి రాలేదని ఎంత కంగారు పడ్డావు? ఈ వయసులో మన భాష తెలియని ఈ ఊళ్ళో ఒంటరిగా ఉండటం కష్టం. అదీగాక నన్ను మా కంపెనీ వాళ్ళు మరో 6 నెలల్లో అమెరికా పంపిస్తారు. రమణి ఆఫీస్కి వెళ్ళిపోతే నువ్వు మరీ ఒంటరిదానివైపోతావమ్మా అంటున్న నా మాటలకు అమ్మ ఏదో చెప్పబోయింది. నేను పట్టించుకోకుండా ఇలా అన్నాను. ఆ మాటకొస్తే నా పిల్లలందరినీ ఈ ఊటీలో పబ్లిక్ స్కూల్లో చదివించటం లేదు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కదా వాళ్ళని రెసిడెన్షియల్ స్కూల్లో ఉంచి మరీ చదివిస్తున్నది. వాళ్ళు మా కోసం బెంగ పెట్టుకొని ఏడుస్తున్నారా? మంచిగా ఉండటం లేదు అంటూ క్షణమాగి అన్నాను. ఆశ్రమానికి నేను వెళ్ళి చూసే వచ్చాను కదమ్మా, చాలా బాగుంటుంది. నీ వయసు ఆడవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వాళ్లతో నీకు మంచి కాలక్షేపం అన్నాను. కానీ అక్కడ నువ్వు ఉండవుగా. నిన్ను ఒక్కరోజు కూడా చూడకుండా ఎలా ఉండగలను రా కన్నా అంటూ అమ్మ హృదయంలో నుంచి చీల్చుకొని వచ్చిన దుఃఖంలో నుంచి వచ్చాయి ఆ మాటలు. నా గుండెని తాకాయి ఆ మాటలు. అక్కడ నువ్వు ఉండవుగా బాబూ అన్న ఆ మాటలు 12 ఏళ్ల వయసులో నేను అమ్మను వదిలి హాస్టల్లో ఉండటానికి ఎలా ఏడ్చానో, ఇప్పుడు అమ్మ నన్ను వదిలి వృద్ధాశ్రమంలో ఉండటానికి కూడా అలాగే ఏడుస్తుంది. నాకు హఠాత్తుగా మా నాన్న గుర్తొచ్చాడు. పల్లెటూరులో వ్యవసాయం చేసే నాన్న, నా చదువు కోసం పట్నంలో కాపురం పెట్టిన అమ్మ.
మాది రాజమండ్రికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు. అక్కడ మాకు 4 ఎకరాల పొలం ఉండేది. స్వతహాగా వ్యవసాయ కుటుంబమైన మా ఇంట్లో పెద్ద చదువులు చదివిన వాడిని నేనొక్కడినే. దాని వెనక మా అమ్మా నాన్నల పట్టుదల, కష్టం, త్యాగం ఎంతో ఉన్నాయి. మా పల్లెటూరులో ఉన్న పంచాయతీ స్కూల్లో నన్ను చదివించటం ఇష్టం లేక మా నాన్న నా చదువు కోసం రాజమండ్రిలో మా అమ్మ చేత కాపురం పెట్టించాడు. ఇక నేను, అమ్మ అక్కడే ఒక గదిని అద్దెకు తీసుకుని అక్కడే ఉండిపోయాం. పెద్దగా చదువుకోకుండా వ్యవసాయం తప్ప మరేమీ చేతగాని మా నాన్న నేల తల్లినే నమ్ముకున్నాడు. ప్రతి 10 రోజులకి మమ్మల్ని చూడ్డానికి ఒకసారి వచ్చేవాడు. నన్ను పెద్ద చదువులు చదివించటానికి మాకున్న 4 ఎకరాలపై వచ్చే ఫలసాయం సరిపోదని చుట్టుపక్కల రైతుల పొలాలను కూడా కౌలుకు తీసుకున్నాడట నాన్న. చిక్కిపోయి నల్లబడిపోయిన నాన్నని చూసి అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ అన్న మాటలు నాకింకా బాగా గుర్తుకున్నాయి. ఏమిటండి, బొత్తిగా ఇలా అయిపోతున్నారు? అసలు భోజనం సరిగ్గా చేస్తున్నారా లేదా అని. ఏదో సొంత వంట, ఏది సులువుగా అయిపోతుందో అదే చేసుకోవటం, అదే తినటం. అయినా బాగానే తింటున్నానులే. నా గురించి ఆలోచించకు. ఇప్పుడు మనకు మన కొడుకు సుధాకర్ చదువుకోవటమే ముఖ్యం. వాడు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తే నా కష్టమంతా మర్చిపోతాను. డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం కావాలి, మంచి ఉద్యోగం చెయ్యాలంటే బాగా చదువుకోవాలి అనే ఆలోచనకి నా చిన్న వయసులోనే ఆనాడే బీజం వేశాడు నా మనసులో మా నాన్న. అది మొలకెత్తి నానాటికి పెరిగి మహావృక్షమవ్వటానికి అమ్మ దోహదం చేసింది. నాన్న కష్టంలో పాల్పంచుకోవటానికి, తన వంతు సాయం చెయ్యటానికి అమ్మ అప్పటినుంచే ఊరగాయలు పెట్టి అమ్మేది. నేను చదువుకుంటున్నప్పుడల్లా నా దగ్గరే వచ్చి కూర్చునేది. నేను ఒక్కొక్క క్లాసు పాస్ అవుతూ ఉంటే నా భవిష్యత్తును, విజయ సోపానాలు నిర్మించుకున్నంత ఆనందం అమ్మ ముఖంలో కనిపించేది. నాకప్పుడు 12 ఏళ్ళు. నాన్నకి రోజు సాయంకాలమయ్యేసరికి జ్వరం వస్తోందట. ఆ పల్లెటూరులో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం చేస్తున్నాడట. టౌన్కి వచ్చినప్పుడు పెద్ద డాక్టర్కి చూపించుకోమని అమ్మ గొడవ చేసినా వినిపించుకోలేదు నాన్న. నాన్న ఆరోగ్యం దెబ్బతింటోందని ఆయన్ని కనిపెట్టుకొని ఉండటం కోసం అమ్మ నన్ను ఒక రెసిడెన్షియల్ స్కూల్లోని హాస్టల్లో చేర్పించి నాన్న దగ్గరికి వెళ్ళిపోదామనుకుంది. అమ్మను వదిలి హాస్టల్లో ఉండటానికి బెంగ పెట్టుకున్న నన్ను మానసికంగా సంసిద్ధుడిని చేస్తూ, హాస్టల్లో నీకు బోలెడు మంది ఫ్రెండ్స్ ఉంటారు నాన్న, వాళ్లతో కలిసి పడుకోవచ్చు, చదువుకోవచ్చు, ఆడుకోవచ్చు అని ఎన్నో సుద్దులు చెప్పింది. హాస్టల్లో బోలెడు మంది ఫ్రెండ్స్ ఉంటారనే ఆశని, అమ్మని వదిలి ఉండాలనే బెంగ డామినేట్ చేస్తున్నా సరే అన్నాను. అమ్మ నా బట్టలన్నీ పెట్టెలో సర్దింది. పచ్చళ్ళు, పిండి వంటలు సరే సరి. దారి పొడవునా హాస్టల్లో ఎలా ఉండాలో నాకు చెబుతూనే ఉంది అమ్మ. పెదవి విప్పితే దుఃఖం ముంచుకొస్తుందనే భయంతో నేను ఆవిడ చెబుతున్నదంతా వింటున్నానే తప్ప జవాబివ్వటం లేదు. హాస్టల్లో ఫీజు కట్టి అమ్మ నా సామాన్లన్నీ నాకు కేటాయించిన రూంలో చేర్చేసరికి నిగ్రహించుకోలేక అప్పుడు ఒక్కసారిగా బావురుమన్నాను. చచా, తప్పురా, అలా ఏడవద్దు. చూడు నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అంది అనునయంగా నా రూమ్మేట్స్ని చూపిస్తూ. కానీ నువ్వు నాతో ఉండవు కదమ్మా అంటూ వెక్కిళ్ళు పడుతూ ఏడ్చాను. బహుశా నా మాటలు అమ్మ గుండెను తాకాయనుకుంటాను. నిన్ను వదిలి నేను మాత్రం ఉండగలనారా అంటూ ఏడ్చేసింది. నన్ను హాస్టల్లో ఉంచే ప్రయత్నాన్ని విరమించుకొని వెనక్కు తీసుకెళ్ళింది. మేము సంక్రాంతి పండగకు నాన్న దగ్గరికి వెళ్ళేసరికి నాన్న అస్థిపంజరానికి బట్టలు తొడిగినట్లుగా ఉన్నాడు. ఆ రాత్రి నాకు మెలకువ వచ్చేసరికి నాన్న నా పక్కన లేడు. గదిలో నుంచి అమ్మ ఏడుపు, అస్పష్టమైన నాన్న స్వరం వినిపిస్తున్నాయి. నేను నా చెవులు రిక్కించాను. నాకు క్యాన్సర్ బాగా ముదిరిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఉన్న డబ్బంతా నా వైద్యానికే ఖర్చు పెట్టేస్తే
కన్నడి చదువు ఎలా? అయినా వైద్యం చేయించినా నేను బతుకుతానని గ్యారంటీ లేదు. మహా అయితే నా ఆయుర్దాయాన్ని ఇంకొన్నాళ్ళు పొడిగించొచ్చేమో, కానీ బ్రతకకపోవచ్చు. నా గురించి పక్కన పెట్టు. కన్నడిని బాగా చదివించు. వాడి మీదే నా ఆశలు కలలు అన్నీ అని చెప్పాడు నాన్న. మరో నెల రోజులకే నాన్న మరణించాడు. నాన్న చనిపోయినప్పుడు కూడా అమ్మ బెంబేలు పడలేదు. ఏడుస్తూ ఉన్న నన్ను ఓదారుస్తూ అంది, మీ నాన్నంటే నీకు నిజంగా ఇష్టం ఉంటే ఆయనకిష్టమైన చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యకు. నువ్వు పెద్ద ఉద్యోగస్తుడివి కావాలనే మీ నాన్న ఆశను వమ్ము చెయ్యకు అంటూ ఆ రకంగా నాలో చదువుకోవాలనే పట్టుదల మరింత పెంచింది మా అమ్మ. అమ్మ నా ఎదురుగా చిరునవ్వుతో నిబ్బరంగా తిరిగినా పరోక్షంగా నాన్నని తలుచుకొని ఏడ్చేదో ఏమో నాకు తెలీదు. నాన్న పోయాక పొలాన్ని అమ్మేసి డబ్బునంతా బ్యాంకులో వేసింది. ఊరగాయలు పెట్టి అమ్మడం మాత్రం మానలేదు. నాకు ఎంసెట్లో మంచి ర్యాంకు వచ్చి వైజాగ్లో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. మా మకాం వైజాగ్కి మారింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో చదువుతూ ఉండగా నా క్లాస్మేట్ రమణితో ప్రేమలో పడ్డాను. నేను ఆమె పట్ల ఆకర్షితుని అవ్వడానికి ఆమె అందం ఒక్కటే కారణం కాదు. రమణి తండ్రి కార్డియాలజిస్టుగా 2 చేతులా సంపాదిస్తున్నాడు. కేవలం అందం ఒక్కటే పెళ్లికి అర్హత కాదనే స్థితికి నేనెప్పుడో ఎదిగిపోయాను. రమణి తండ్రి తలుచుకుంటే నన్ను మించిన ఆస్తిపరుడిని, హోదాగల వాడిని అల్లుడిగా కొని తేగలడని నాకు బాగా తెలుసు. కేవలం రమణి పట్టుదల వలనే మా పెళ్ళి జరిగిపోయింది. నేను బ్రిలియంట్ స్టూడెంట్ని కావటం వల్ల కూడా ఆయన నన్ను ఇష్టపడ్డాడని నాకు తెలుసు. రమణి మా ఇంట్లో అడుగుపెట్టి అత్తగారి స్థానంలో అమ్మని అంగీకరించలేకపోయింది. అమ్మ పెద్దగా చదువుకోలేదు. నా అత్తామామల్లా ఇంగ్లీషు మాట్లాడలేదు. అమ్మని చూసి రమణి అందమైన కనుబొమ్మలు అయిష్టంతో చీటికి మాటికి ముడిపడడం నేను గమనించకపోలేదు. క్రమక్రమంగా ఆవిడ ఉనికే నా భార్య రమణికి కంటకప్రాయంగా మారింది. కంపెనీ నన్ను అమెరికా పంపిస్తోంది. నన్ను అభినందించటానికి నా కొలీగ్స్ అందరూ ఇంటికి వచ్చారు. పూలదండలు, అభినందనలతో నన్ను ముంచెత్తారు. తన గది గుమ్మంలోనే నిలబడి నన్ను కళ్ళ నిండుగా ఆనంద బాష్పాలతో చూస్తున్న అమ్మని నేను గమనించలేకపోలేదు. నాకెందుకో అమ్మ లోపలికి వెళ్ళిపోతే బాగుండు అనిపించింది. ముతక చీర, ముళ్ళు రవిక ధరించి మెడలోనూ చేతులకు ఏ ఆభరణాలు లేకుండా నెరిసిన జుట్టుతో ఉన్న అమ్మని నా కొలీగ్స్కి ఎలా పరిచయం చెయ్యను? ఇంతలో నా కొలీగ్ నారాయణ అమ్మను చూడనే చూశాడు. మీకు వంట మనిషి ఉందా? ఆంధ్రా నుంచి తెచ్చావా అంటూ ఇంగ్లీష్లోనే అడిగాడు. అమ్మని వంట మనిషి అని అతను అపోహపడినందుకు నాకు బాధనిపించలేదు. ఎన్నిసార్లు చెప్పినా తన వేషభాషలని మార్చుకొని అమ్మపై కోపం వచ్చింది. ఏం సమాధానం చెప్పాలా అని నేను ఆలోచిస్తూ ఉండగా రమణి, అవును వంట మనిషే, ఆంధ్రా నుంచే తెప్పించుకున్నాం అంది. అప్పుడు నేను అమ్మని ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోమ్మని ఆగ్రహం నిండిన చూపులతో ఆదేశించాను. ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. వచ్చిన వాళ్ళు వెళ్ళాక నేను ఆవిడపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాను. నిన్ను, నీ వేషాన్ని చూసి నా కొలీగ్స్ నిన్ను వంట మనిషినే అనుకున్నారు. కాస్త మంచి బట్టలు కొనుక్కోమని ఎన్నిసార్లు చెప్పాను అంటూ. వాళ్ళు పొరపాటు పడి ఉంటారు. అయినా ఆవిడ మా అమ్మ, వంట మనిషి కాదు అని నువ్వు చెప్పే ఉంటావుగా. నాకు ఇంగ్లీష్ అర్థం కాదు అంటూ అంది అమ్మ అదే చల్లని చిరునవ్వుతో. నేను గతుక్కుమన్నాను. నేను ఆవిడ మా అమ్మ అని వాళ్ళకెందుకు పరిచయం చేయలేకపోయాను అని మనసులో అనుకుంటూనే, అయినా నువ్వసలు బయటికెందుకొచ్చావమ్మా అంటూ అసహనంగా అడిగాను. నువ్వు అమెరికా వెళ్తున్నందుకు వాళ్ళంతా నిన్ను అభినందిస్తూ ఉంటే నాలోని అణువణువు ఉప్పొంగిపోయిందిరా. నేను చెయ్యి పట్టి అక్షరాలు దిద్దించిన నా కన్నడు ఇవాళ అమెరికా వెళ్ళేంత గొప్పవాడయ్యాడంటే నాకు గర్వం కదూ అంటూ అమ్మ ప్రశంసకి గర్వంతో ఆవిడ నా చెయ్యి పట్టి అక్షరాలు దిద్దించిన తొలి గురువు అనే పూజ్యభావంతో
నా మనసు పులకరిస్తూ ఉండగా అంతలోనే రమణి స్వరం వ్యంగ్యంగా వినిపించింది. మీరు చదివించిన పెద్ద బాల శిక్షలోని మార్కులు చూసి ఇంజనీరింగ్లో సీట్ ఇవ్వలేదు. మా ఆయనకి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టే సీట్ ఇచ్చారు. అదేదో ఇదంతా మీరు చేసిన నిర్వాకమన్నట్టుగా, ఇందులో మీ గొప్పతనం ఉన్నట్టుగా మురిసిపోతారేమిటి అంది. కోడలు తనని అలా తీసిపారేసినట్టు మాట్లాడుతూ ఉంటే అమ్మ బాధపడి ఉండదేమో, కానీ నేను ఆమెను వారించకపోవటం వలన బాధపడుంటుంది. విహ్వలంగా చూసి తన గదిలోకి నెమ్మదిగా వెళ్ళిపోయింది. అమ్మ పట్ల రమణి అయిష్టత ఎంతగా పెరిగిపోయిందంటే నేను అమెరికా నుంచి వచ్చేటప్పటికి ఆవిడ వృద్ధాశ్రమంలో చేర్పించాలి అన్నంత పట్టుదలగా బలపడింది. మీ ఆఫీస్ వాళ్ళు ఇంటికి ఫోన్ చేస్తే మీ అమ్మ తగుదునమ్మా అని ఫోన్ ఎత్తి తాను మీ అమ్మనని వచ్చి రాని ఇంగ్లీష్లో చెప్పిందండి. ఆవిడ మీ అత్తగారా? మై గాడ్, నేనింకా నమ్మలేకపోతున్నాను అని మిసెస్ నారాయణ ఆశ్చర్యపోయింది. నారాయణ అయితే ఆ రోజు ఆవిడను మీ వంట మనిషి అని ఎందుకు చెప్పారు అని నిలదీసినట్టుగా అడిగాడు అని రమణి చెప్పేసరికి అసహాయమైన కోపంతో ఉడికిపోయిన నేను అమ్మని ఏమీ అనకపోయినా రమణి ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశాను. ఫలితమే ఇవాళ మా ప్రయాణం. కానీ అక్కడ నువ్వు ఉండవుగా కన్నయ్య అన్న అమ్మ మాటలతో నా మనసులోని కాఠిన్యపు పొరలు కరుగుతూ ఉండగా నా జేబులోని ఫోన్ రింగ్ అయింది. నేను వెంటనే రిసీవ్ చేసుకున్నాను. రమణి. ఎక్కడున్నారు మీరు? ఆశ్రమంలోనా? దారిలో ఉన్నాం. ముసల్ది పేచి పెడుతోందా? ఏడుస్తోంది అన్నాను ఇంగ్లీష్లో. ఆమెను వెనక్కి తీసుకురండి అందావిడ. ఏం అంటూ ఆశ్చర్యంగా అడిగాను. మీరు మీ అమ్మను తీసుకుని ఆశ్రమానికి బయలుదేరగానే బాత్రూంలో కాలు జారి పడ్డాను. ఫ్రాక్చర్ అయ్యిందని ఎక్స్రేలో తేలింది. 6 వారాల వరకు బెడ్ దిగడానికి వీలేదన్నారు డాక్టర్లు అందావిడ. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హాస్పిటల్ నుంచా అడిగాను. అవును, వెంటనే మీ అమ్మను ఇంటికి తీసుకురండి అంటూ ఆమె స్వరంలో శుతిమెత్తని ఆజ్ఞ. నేను కార్ బ్యాక్ చేయటానికి అనువైన ప్రదేశాన్ని వెతుకుతున్నాను. రమణి హాస్పిటల్లో ఎందుకుంది? ఎవరో స్వచ్ఛమైన ఇంగ్లీష్లో అడిగారు. అప్రయత్నంగానే నా తల తిప్పాను. అమ్మ నన్నే చూస్తూ తిరిగి అదే ప్రశ్నను రిపీట్ చేసింది. అదిరిపడ్డాను. నా కాలు అప్రయత్నంగానే బ్రేక్ని నొక్కింది. కారు ఆగిపోయింది. అవును అన్నాను. కార్ని ఎందుకు బ్యాక్ చేస్తున్నావు అంటూ మళ్ళీ ఇంగ్లీష్లోనే అడిగింది. రమణి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. 6 వారాలు బెడ్ దిగకూడదని డాక్టర్లు చెప్పారట, అందుకని అన్నాను. నేను నీ భార్యకు సేవ చెయ్యాలి అంతేగా? ఈసారి కన్నడంలో అంది అమ్మ. షాక్లో ఫ్రీజ్ అయిపోయాను. ఇంగ్లీషు, కన్నడం ఇంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నది అమ్మేనా? అమ్మేనంటే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు ఇంగ్లీష్ అంటూ ఎలా పూర్తి చెయ్యాలో అర్థం కాక ఆగిపోయాను. నేర్చుకున్నాను. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదని నువ్వు నీ భార్య వెక్కిరించేవారుగా. క్షణం ఆగిపోయింది అమ్మ. నేను వంట మనిషినని నీ కొలీగ్స్కి పరిచయం చేసింది నీ భార్య. ఇప్పుడు నా స్థానాన్ని పని మనిషిగా దిగదార్చి నా చేత సేవలు చేయించుకోవాలనుకుంటోంది. ఆమెకి నన్ను అత్తగారినని చెప్పుకోవటానికి నామోషి. నన్ను నీ తల్లినని పరిచయం చేయటం నీకు నామోషి. అందుకే ఆ రోజున నన్ను వంట మనిషి అని నీ భార్య అందరి ముందు చెబుతూ ఉంటే నన్ను తల్లిగా ఒప్పుకోవటానికి అవమానపడి వంట మనిషిని ఒప్పుకున్నావు. కానీ నీలాంటి వాడు నా కొడుకు అని చెప్పుకోవటానికి నాకే కాదు మాతృత్వానికే అవమానం అంటూ అమ్మ కార్ డోర్ని తెరుచుకొని బ్యాగుతో సహా దిగేసింది. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటూ షాక్ నుండి తేరుకుంటూ అడిగాను. ఈ విశాల ప్రపంచంలోకి అంటూ చెబుతూనే ముందుకు నడిచింది అమ్మ. అమ్మ మాటలు కొరడా దెబ్బల్లా నా మనసుని తాకి నాలో నిద్రాణంగా ఉన్న మానవత్వాన్ని మేల్కొలిపాయి. నా ఈ శరీరం అమ్మ ఇచ్చింది. నా చదువు అమ్మ పెట్టిన భిక్ష. బహుశా నేను కురూపినైనా అవిటివాడినైనా అమ్మ నన్ను తన కొడుకునని చెప్పుకోవటానికి అవమానపడేది కాదేమో.
కానీ అమ్మ చదువుకోనంత మాత్రాన, నాగరికురాలు కానంత మాత్రాన ఆమె నా తల్లి అని చెప్పుకోవటం అవమానంగా ఎందుకు భావించాను? ఆవిడ ముతక చీరలు కడుతోందని అసహ్యించుకున్నానే తప్ప ఒక్క మంచి చీరనైనా ఎందుకు కొనిపెట్టలేకపోయాను? భార్య స్థానం భార్యదే, తల్లి స్థానం తల్లిదే అని తెలుసుకోలేక రమణి మాటలు విని అమ్మను ఎంతగా క్షోభ పెట్టాను అంటూ నా మనసుని ఆవరించుకున్న మాయ పొరలు కరిగి అమ్మ విశ్వరూపాన్ని సందర్శించిన నేను గాబరాగా కారు దిగి అమ్మను అనుసరించాను. అమ్మని నాతో తీసుకెళ్లటానికి. కాలు విరిగిన నా భార్యను ఆవిడ చేత చాకరీ చేయించటానికి కాదు, ఆవిడకు నేను సేవ చెయ్యటానికి. అమ్మని ఆనందంగా ఉంచటం కోసం ఇప్పుడు నేనేమైనా చేస్తాను అన్న దృఢ నిశ్చయంతో వెళ్తున్నాను. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా? తల్లిని అందరి ముందు వంట మనిషిగా అవమానించి భార్యకి ఆవిడ అంటే ఇష్టం లేదని వృద్ధాశ్రమంలో చేర్పించటానికి సిద్ధపడ్డ కొడుక్కి ఆ తల్లి విధించిన శిక్ష ఏమిటో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన హోతా పద్మినీదేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.